రాజ్-తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్-తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్-తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్-తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్-తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్-తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం.
రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. శ్రీలత, ఏదైతే రాజ్ తరుణ్ కి లావణ్యకు సంబంధించి కేసులో మనం గతంలోనే మస్తాన్ సాయి పేరైతే ప్రముఖంగా వినిపించింది. ఇక ఏదైతే ప్రముఖమైనటువంటి మస్తాన్ దర్గా ధర్మకర్త కొడుకే ఈ మస్తాన్ సాయి పైన అయితే గతంలో కూడా ఒక 5 డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏదైతే లావణ్య కేసుకు సంబంధించి గతంలోనే మస్తాన్ సాయి పేరైతే మనం ప్రముఖంగా విన్నాం. అయితే ఏదైతే మస్తాన్ సాయికి సంబంధించి ఒక హార్డ్ డిస్క్ అయితే దొరికినట్టుగా తెలుస్తుంది. ఇక హార్డ్ డిస్క్ అయితే ప్రస్తుతం పోలీసు వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా హార్డ్ డిస్క్ లోనైతే ఎంతో మంది ప్రముఖుల వీడియోలు, నగ్న వీడియోలు, అలాగే వారి యొక్క వీడియోలు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. 100 మంది అమ్మాయిలు, అలాగే ప్రముఖుల అయినటువంటి అమ్మాయిలు, మైనర్ అమ్మాయిల అశ్లీల వీడియోలు, నగ్న వీడియోలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి అయితే ముఖ్యంగా మస్తాన్ సాయితో పాటు అలాగే గుంటూరుకు చెందినటువంటి ప్రముఖ సుబాని హోటల్ యజమాని చిన్న కొడుకు రాజా కూడా ఉన్నారు. అలాగే ఉనిత్ రెడ్డి కూడా, ఇతను కూడా ఒక డ్రగ్ ప్లేటర్. ఈయన కూడా మస్తాన్ సాయికి ఫ్రెండ్ గా ఉన్నారు. ఈయన పైన కూడా 6 కేసులు అయితే ఉన్నట్టున్నాయి. గతంలో ఈయన పైన డ్రగ్స్ కేసులు, అలాగే డ్రగ్ ప్లేటర్ గా ఉన్నారు. NDPC కేసులు కూడా ఇతని పైన అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీటితో పాటు ఈ కాజాతో పాటు ఉనిత్ రెడ్డి, అలాగే ఈ యొక్క మస్తాన్ సాయి దగ్గరనైతే హీరో నిఖిల్ కి సంబంధించి కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఆడియో రికార్డులు కూడా ఉన్నాయన్నట్టుగానైతే మనకి హార్డ్ డిస్క్ లో ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. అలాగే శేఖర్ భాషను అయితే మనం గతంలో అయితే జానీ మాస్టర్ కి సంబంధించి కావచ్చు, అలాగే రాజ్ తరుణ్ వ్యవహారాలను అయితే ముఖ్యంగా శేఖర్ భాష పేరైతే మనం చాలా సార్లు విన్నాం. ఇతను సోషల్ మీడియా మీదకి వచ్చి 10 సార్లు కూడా వీళ్ళకు వ్యతిరేకంగానే మాట్లాడినట్టు. ఇక శేఖర్ భాషకు సంబంధించి ఈ మస్తాన్ సాయికి సంబంధించి దొరికినటువంటి హార్డ్ డిస్క్ లో మాత్రం ఇతను వేరే వాడుతున్నటువంటి అశ్లీల వీడియోలు కావచ్చు, ఆడియో రికార్డు కావచ్చు, ఇతని కూడా ఉన్నట్టుగానే మనకు ఆ సమాచారం అంతోంది. శ్రీలత, ముఖ్యంగా ఈ యొక్క హార్డ్ డిస్క్ అనేది మాత్రం ఇప్పుడు పోలీసుల వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. హార్డ్ డిస్క్ లో పలువురు ప్రముఖులకు సంబంధించి, అలాగే కొంతమంది మైనర్ అమ్మాయిలకు సంబంధించి కొన్ని 100 మందికి సంబంధించి వీడియోలు కూడా ఉన్నట్టున్నాయి. ముఖ్యంగా మస్తాన్ సాయి అయితే వీళ్ళందరికీ కూడా డ్రగ్స్ కి, మాదక ద్రవ్యాలకు బానిసలుగా చేసి వాళ్లకు తెలియకుండానే వాళ్ళని యొక్క అశ్లీల వీడియోలు, అలాగే వాళ్ళతోటి కొన్ని రకమైనటువంటి నగ్న వీడియోలు తీసి వాటిని భద్రపరుచుకున్నారు. అతను ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా వీడియో ప్రూఫ్ చేసుకుని ఆ హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. శ్రీలత, సంపత్, దీనిపైన పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈసారి? అయితే ఇక దీనిపైన కూడా పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే హార్డ్ డిస్క్ అనేది పోలీసుల వద్ద ఉంది. మరి హార్డ్ డిస్క్ లో ఇంకెవరెవరి వీడియోలు ఉన్నాయి ఏంటి అనేది మాత్రం పోలీసులు అయితే గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తి విచారణ తర్వాతనే వారి యొక్క ఎవరెవరు ఉన్నారని వారి యొక్క వివరాలు అయితే బయట పెట్టేటువంటి అవకాశం అవుతుంది. ముఖ్యంగానైతే మస్తాన్ సాయిని, అలాగే ఆ కాజాను కూడా ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక మిగతా నిందితులు అయితే ఉనిత్ రెడ్డితో పాటు పలువురు కూడా నిందితులు కూడా దీంట్లో భాగస్వాములు అయినట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరి కోసం పోలీసులు కూడా విచారణ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ సంపత్. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం.
రాస్తారుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో విఐపీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రాస్తారుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో విఐపీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాస్తారుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం.